శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారం. ఈరోజు వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం. ఇది శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం అని మన పెద్దలు మనకు తెలియజేశారు. ఈ రోజు నుంచి ముందుకు 5 రోజులు కానీ తదుపరి 5 రోజులు కానీ శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఉత్సవాలు చేస్తుంటారు. అలా ఇవాళ ఉదయం మనం ఇక్కడ మన శ్రీరామాలయంలో ధ్వజస్తంభం దగ్గర వేయించేసినటువంటి స్వామివారికి, మూలవరం దగ్గర వేయించేసినటువంటి స్వామివారికి కూడా నాగవల్లి గళార్చన మనం చేశాం. నాగవల్లి గళాలు అంటే కమలపాకు, మనకు తెలిసిన భాష. అలా ఆ మహానుభావుడికి అర్చన చేసుకున్నాం. ఇప్పుడు ఆ మహానుభావుని యొక్క తత్వము, ఆయన ఎలా జన్మించారు, ఎందుకు జన్మించారు, ఎవరి కోసం జన్మించారు, ఈ విషయాన్ని మనం పెద్దల యొక్క మాటలో తెలుసుకోవడానికి ప్రయత్నించాం. ఓం కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది పార్వతీదేవికి పరమేశ్వరుడు వారు చెప్పినటువంటి రామనామ ప్రాశస్తి. వరానని అంటే ఓ అందమైనటువంటి ముఖం కలిగినటువంటి దాన. శ్రీరామ రామ రామేతి, శ్రీరామ రామ రామ అని, రమే రామే మనోరమే. అలాంటి ఆ రామనామాన్ని నీ యొక్క మనస్సులో కనుక నిరంతరము రమింపచేయడం అంటే నిరంతర ఉచ్చారణలో తద్గతమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలిగితే అది సహస్రనామ తత్తుల్యం, 1000 నామాలు చెప్పినటువంటి ఫలితాన్ని నీవు పొందుతావు అని ఈ 13 అక్షరాల మహామంత్రాన్ని అమ్మవారికి చెప్తారు పరమశివుడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న మంత్రం. ఇంకా ఇదే విషయానికి ముందుగా మీరు విష్ణు సహస్రనామంలో కూడా అమ్మవారు అడుగుతారు. తేనోపాయేన లగ్న విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతమిచ్చామ్యహం ప్రభు అని. ఇలా వాయిదా మనస్తత్వాలు కలిగినటువంటి మళ్ళాంటి వాళ్ళని తర్వాత కాలాల్లో పుడతామని చెప్పి చేశాడే. ఉపాయం ఏమన్నా ఉందా? ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని బాగా తక్కువగా చెప్పుకుని లాభం పొందడానికి అని అడిగారు. అప్పుడు ఆయన ఎందుకు లేదు, ఇంకో ఇలా చెప్పుకుంటే చాలు అని చెప్పారు. అలాంటి ఆ మహానుభావుడు మనకు కాశీ క్షేత్రంలో మనం గనక పరమపదానికి వెళ్ళేటువంటి దారిలో అన్నపూర్ణ అమ్మవారు విసనకర్ర పెట్టి విసురుతూ ఉంటారు. పరమేశ్వరుడు తన యొక్క ఒడిలో మనల్ని పడుకోబెట్టుకుని ఉంటారు. ఆవిడ యొక్క విసనకర్ర తాలూకు గాలి, ఈయన మన యొక్క కుడి చెవిలో చెప్పేటువంటి నామం కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అని. కాశ్యాంబు మరణాన్ముక్తి అని పెద్దలు చెప్పారు. కాశీ క్షేత్రంలో మరణిస్తే ముక్తి వస్తుంది అని. అంటే ఇక్కడ అర్థం పరమేశ్వరుడు ముక్తి ఇస్తాడని కాదు, ముక్తికి దారి చూపిస్తాడు. శ్రీమన్నారాయణమూర్తి యొక్క మొదటి భక్తుడు ఎవరు అంటే పరమేశ్వరుడు మొదటి భక్తుడు. ఆయన అనుమతి లేక నారాయణానుగ్రహాన్ని చేరుకోవడం కష్టం. అలాగే నారాయణమూర్తికి
మొదటి కింకరి అంటే జీతం భత్యం లేకుండా సేవ చేసేటువంటి ఆవిడ లక్ష్మి. విష్ణు ప్రథమ కింకరీ అని లక్ష్మీ సహస్రనామంలో మనకు వస్తుంది. అలాంటి ఈ పరమేశ్వరుడు ఏ కారణం వల్ల ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క రూపాన్ని ధరించవలసి వచ్చింది అని మైత్రేయుడు అనేటువంటి మహాముని ఉన్నారు. ఆయన పరాశరుడు వారి యొక్క శిష్యుడు. పరాశరుడు వారు ఎవరు అంటే వ్యాసం వశిష్ఠనక్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుభదానం తపోనిధిం అని వ్యాసుల వారిని కీర్తించేటువంటి శ్లోకంలో ఈయన వస్తారు. మహానుభావుడైనటువంటి బ్రహ్మదేవుల వారికి వశిష్ఠుల వారు, ఆ వశిష్ఠుల వారికి శక్తిపుత్రుడు, ఆ శక్తికి పరాశరుడు వారు, ఆ పరాశరుడు వారికి వ్యాసుల వారు, ఆ వ్యాసుల వారికి శుకబ్రహ్మ వారు. అందువల్ల పరాశరుడు వారి యొక్క అనుగ్రహంతో వ్యాసుల వారు జన్మించారు. ఇది మనకి భారతంలో తెలుస్తుంది. అప్పుడు చెప్పుకుంటాం. ఇలాంటి పరాశరుడు వారిని ఆయన, ఓ మహానుభావ, ఏ కారణం వల్ల ఈ జన్మ జరిగింది? శివుడు ఎందుకు శ్రీరామచంద్రమూర్తిగా అవతరించినటువంటి శ్రీమన్నారాయణమూర్తికి దాస్యం చేశారు? అలాగా దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజ అని మనకి సుందరకాండలో ఆంజనేయ స్వామి చెప్తారు. నేను రామచంద్రమూర్తి దాసును అంటారు. దాసత్వము అంటే జీతం భత్యం లేకుండా చేసేటువంటి సేవ. ఇంకా మనసా వాచా కర్మణ ఇంకా ఆయన కోసం మాత్రమే మన బ్రతుకు అన్నటువంటి పరిస్థితిలో ఉండడం దాసత్వం. అంటే నాది, నేను, మాది, మేము, ఈ 4 మాటలు వారు చెప్పరు. ఈ దాసులుగా ఉన్నటువంటి వారు ఈ మాటలను ఉచ్చరించడానికి భయపడతారు. అలాంటి ఆ మహానుభావుడు ఎందుకు జన్మించాడు అని మైత్రేయుడు వారు అడిగితే, అప్పుడు ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టుకకు మూల కారణం ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. పూర్వకాలంలో గార్ధవస్వరంతో ఉండేటువంటి ఒకానొక రాక్షసుడు ఉన్నాడు. అతన్ని గార్ధవాసుడు అని పిలుస్తారు. అతడు పరమేశ్వరుడు వారి గురించి అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని యొక్క తీవ్రమైనటువంటి తపస్సుకు పరమేశ్వరుడు వారు సంతృష్టి చెందారు. ఈయనకు ఉన్నటువంటి మరి ఒక పేరు ఏంటంటే పరమేశ్వరుడికి అసుతోషుడు. ఒక్కసారి పరమేశ అని గట్టిగా మనం ఎలుగెత్తి పిలిస్తే నాయన ఏం కావాలి అని వచ్చేస్తాడు. అందులో అలాంటి అసుతోషుడు అనే పేరుగా మహానుభావుడు ప్రత్యక్షమయ్యాడు. అతను కోరినటువంటి వరాలన్నీ కూడా ఇచ్చాడు. దాంతో సహజంగా వరప్రభావం చేత మనలో మరింత మెత్తదనం, మరింత అనుభవ, ఒద్దిక ఇవన్నీ కలగాలి. కానీ సహజంగా ఎప్పుడైతే మనకి వరం వచ్చిందో మన యొక్క పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా మారతాయి. అలాగే ఈ అసురుడు కూడా అతను స్వతహాగానే అసురుడు. అందువల్ల అతని యొక్క మనస్తత్వానికి తగ్గట్టుగా తన యొక్క శరీరాన్ని గుణభోంతరాలు నిండేటట్టుగా ఉంచాడు. రకరకాలైనటువంటి గాడిదాలకు అరుపు, వీటిని మనం తెలుగులో ఒండ్ర పెట్టడం అంటాం. అలా ఒండ్ర పెట్టుకుంటూ ఈ దిగ్దిగంతాలన్నీ కూడా కకావికలం చేశాడు. దేవర్షిగణాలన్నీ కూడా దానివల్ల, అతని వల్ల, అతని యొక్క చేష్టల వల్ల ఎన్నో కష్టాలు పడ్డారు. మితిమీరినటువంటి ఆ చేష్టలకు శ్రీమన్నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళారు. పాలకడలి ఒడ్డున నుంచున్నారు. ఆయన్ని ఎలుగెత్తి కీర్తించారు. కీర్తిస్తే అప్పుడు ఆ విష్ణుమూర్తి బ్రహ్మదేవుల వారిని తనతో పాటుగా పెట్టుకుని ఇంద్రాది దిక్పాలకులను 33 కోట్ల మంది దేవతాగణాలను కూడా వెంటబెట్టుకుని శ్రీమద్ కైలాసానికి వెళ్ళారు. అప్పుడు పరమేశ్వరుడు అన్నారు, ఇలా దేవప్రముఖులందరూ ఒక్కసారిగా కైలాసానికి వేయించేశారే అన్నారు. అప్పుడు ఈ గార్ధవాస వృత్తాంతమంతా కూడా చెప్పినటువంటి ఆ విష్ణుమూర్తి
ఈ లోకకంటకుని ఎలాగైనా సరే నీవే పరిమార్చాలి పరమేశ్వర అన్నాడు. ఇంకా అప్పుడు పరమేశ్వరుడు వారు అన్నారు, ఓ మహావిష్ణువు, అతడు నా వరాలని పొంది ఉన్నాడు. అలాంటి వరాలు పొందాడు అంటే అతడు నాకు పుత్ర సమానుడే కదా. మరి పుత్ర సమానుడైనటువంటి ఆ అసురుణ్ణి నేను ఎలా సంహరిస్తాను? అందువల్ల అది నా వల్ల కాదు. నీవు ఎవరూ కూడా అతన్ని సంహరించడానికి లేదు అన్న రెండవ మాట కూడా చెప్పారు ఆ పరమేశ్వరుడు. సరే, అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి అన్నారు, ఓ శంకర, నేను కూడా నీ భక్తుడనే కదా. ఇంకా త్రికరణముల మనస్సు, వాక్కు, కాయం, వీటిని త్రికరణాలు అంటారు. ఇలా త్రికరణాలతో నేను నిన్ను సదా ధ్యానిస్తూనే ఉంటాను కదా. ఇంకా నాయందుండి నీవు అతన్ని కనుక చంపలేకపోతే నేనే అతన్ని సంహరిస్తాను. అందువల్ల నీవు ముందుకు రావాలి అన్నారు శ్రీమన్నారాయణ. కానీ శంకరుడు అన్నాడు, ఓ నారాయణ, నీవు అతన్ని చంపడం నీ వల్ల కాదు అని అన్నారు. అంటే ఇద్దరి మధ్యన కూడా సహజంగా ఒకటి తర్వాత ఒకళ్ళు మాట వస్తే ఏమవుతుంది, పంతాలు పెరుగుతాయి. అలా ఇద్దరి మధ్యన కూడా పంతాలు పెరిగాయి. అప్పుడు శివుడు ఒక మాట అనేశాడు. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటయ్యా అంటే, విష్ణువు, బ్రహ్మ, శివుడు ఈ ముగ్గురు కూడా మనకి త్రిమూర్తులు అనే పేరుతో ఉంటారు. వీరిలో విష్ణుమూర్తిలో సత్వగుణ ప్రధానం, 80% సత్వగుణం, 10% రజోగుణం, 10% తామసగుణం. ఇది ఉంటే ఆయన విష్ణువు. అలాగే 80% రజోగుణం, 10% తామసగుణం, 10% సత్వగుణం ఉంటే ఆయన బ్రహ్మ. 80% తామసగుణం, 10% సత్వగుణం, 10% రజోగుణం ఉంటే ఆయన పరమేశ్వరుడు. అలాని వీళ్ళు ఈ గుణాలకి లోబడి ఉండరు, త్రిగుణాతీతులు అని చెప్తారు. కానీ కొన్ని కార్యాల కోసం వీరు అలా వ్యవహరించవలసి వస్తుంది. ఈ తామసగుణ ప్రధానంతో ఉన్న వాళ్ళు వెంటనే తమ యొక్క స్థితిగతులు మర్చిపోయి మాట అనేస్తారు. ఏమనేసాడు ఆయన, నీవు గనక ఆ గార్ధవుణ్ణి కనుక సంహరిస్తే ఓ మహావిష్ణువు, నేను నీకు దాస్యం చేస్తాను అన్నాడు. చూసారా, కోపం సర్వార్థాలకు మూలం. అలా ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పుడు పరమేశ్వరుడు ఆ మాట వెంటనే శ్రీ మహావిష్ణువు అన్నాడు, సరే, నేను కనుక ఆ రాక్షసుని సంహరించలేకపోతే నీ బ్రహ్మగణాలలో ఒకటిగా నీకు సేవ చేస్తాను అన్నాడు. రెండు మాటలు బాగున్నాయి కదండి. తర్వాత ఆ వైకుంఠుడైనటువంటి శ్రీ మహావిష్ణువు శివుడికి నమస్కారం చేశాడు. బయలుదేరి ఈ గార్ధవుడు ఎక్కడ ఉన్నాడు అక్కడికి ఒక స్త్రీ వేషంలో, అతిలోక సౌందర్యవతి అయినటువంటి స్త్రీ వేషంలో వెళ్ళాడు. అది ఒక మహారణ్యం. ఇంకా ఆ గార్ధవుడు తప్ప ఇతర ప్రాణులు ఏవి కూడా ఆ అరణ్యంలో కనపడటం లేదు. ఆ గార్ధవుడి కొద్ది దూరంలో ఒక చెట్టును ఆనుకుని చెయ్యిలా చెట్టు మీద వేసి త్రిభంగాకృతిలో వయ్యారంగా పొయ్యలు ఒలకపోస్తూ స్వామివారు నుంచున్నారు. ఇలా అంతకుముందు ఎప్పుడున్నా జరిగిందా మీకు తెలిసి ఆలోచించండి. ఇలా స్వామి ఎప్పుడున్నా నుంచున్నారా? నుంచున్నారు. మోహిని అవతార సమయంలో హాలాహలాన్ని ఆ పరమేశ్వరుడు వారు స్వీకరించినప్పుడు ఇక్కడ మోహిని ఆయన చూడలేదు. అప్పుడు మళ్ళీ ఆయన పార్వతీ సమేతంగా వైకుంఠానికి వెళ్ళి, ఓ నారాయణ, నీవు మోహిని అవతారం ధరించావని లోకమంతా కూడైపుస్తోంది, వీడి ఇంకొకసారి నా కోసం అలా నిలబడు అన్నాడు. అంటే ఈయన పక్కుమని నవ్వాడు. ఓ పరమేశ్వర, అవసరార్థంగా కొన్ని పనులు చేయవలసి వస్తూ ఉంటుందయ్యా.
అది అప్పటికి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు పిలిచి మోహిని అవతారం అంటే ఇలాగా అన్నాడు. అంటే ఒక్కసారి నాకు చూడాలని ఆ మోహిని చాలా అందగెత్తని చెప్పి అందరూ అంటారు అన్నాడు. సరే, మహావిష్ణువు ఇక్కడ ఆయనతో మాట్లాడుతూనే ఉన్నారు. ఈలోగా అక్కడ కంటి చూపు కానేంతగా దూరంగా ఒక నవమన్మథాకారంతో ఉన్నటువంటి పోనీ రతీదేవికి అమ్మలాంటి ఒక స్త్రీ పువ్వుల బంతితోటి అలా 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 ఆడుకుంటూ వెళ్తుంది. ఆ ఆటంలో ఆమె యొక్క పయ్యలు జారిపోయింది. ఈయనతో మాట్లాడుతున్నటువంటి ఈయన అడిగేసి చూశాడు. ఇంకేముంది, చూపు ఈయన మించి ఆ పువ్వుల బంతితో ఆడుతున్నటువంటి ఆవిడకేసి వెళ్ళింది. ఈయనతో మాట్లాడుతూనే ఉన్నాడు, చూపంతా అటే ఉంది. క్రమక్రమంగా అడుగులో అడుగేసుకుంటూ కనీసం నేను అలా వెళ్తున్నానని చెప్పడం మర్యాద కదా, అది కూడా మర్చిపోయాడు ఆయన, వెళ్ళిపోయాడు. అలా క్రమక్రమంగా ఆమె తన యొక్క పొయ్యలు లయలు చూపిస్తూ ఆయన్ని సుదూర ప్రాంతాలకు తీసుకుపోయింది. చిట్ట చివరిలో అర్థమైంది, ఆవిడెవరో ఈ మహానుభావుడు. అమ్మ అనుకున్నాడు, నాలాంటి వాడిని గుడ్డి పుట్టించడం అంటే ఆ దేవతలు ఆ రాక్షసులు మోసపోవడంలో అర్థం లేదా, అర్థం ఉందనుకున్నాడు. అందులో అలాగా ఈ వయ్యారాల బొమ్మ ఆ గార్ధకుడికి ఎదురుకుండా ఉంచునేప్పటికల్లా సహజంగానే వీళ్ళు తామస ప్రవృత్తితో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళకి త్వరగా ఉంటారు. అలాగా ఆమె యొక్క బయలుగులేదో చూశాడు ఆయన. ఆహా, ఎవరి అమ్మాయి, చాలా లోకోత్తరమైనటువంటి సౌందర్యం ఉంది, ఈ 14 లోకాల్లోనూ ఇంత అందగతిని ఇప్పటిదాకా చూడలేదే నేను అనుకున్నాడు. అలాగా నెమ్మదంగా ఆ అమ్మాయి దీనికి చుట్టూతా తిరుగుతోంది కానీ దొరకట్లేదు, అనకట్లేదు. మొత్తానికి ఎలాగోలా అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఓ అమ్మాయి, అసలు నువ్వు ఎవరు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఈ ప్రదేశాల్లోనే ఎందుకు తిరుగుతున్నావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు. అప్పుడు నేను ఒక పెళ్లి కూతుర్ని, నన్ను నీవు చేరుకోవాలి అంటే నేను ఇచ్చినటువంటి మధుని నీవు తాగాలి. మధుపత్రం అన్న మాట ఎప్పుడన్నా విన్నారా? పెళ్ళిళ్ళలో అంటారు కానీ ఆ సందర్భంలో మనం పట్టించేస్తాం. కానీ పెళ్లి కొడుక్కి పెరుగు తేనె కలిపినటువంటి పదార్థాన్ని తాగిస్తారు. ఆ సందర్భంలో ఇచ్చేటువంటి బట్టలు కాబట్టి మధుపత్రాలంటారు. అందుకని ఈ మధువు నువ్వు తాగు, ఆ తర్వాత నా చెయ్యి పట్టుకుని కొద్దిగాని అని చెప్పి ఆ గార్ధకుడికి తన హొయ్యలు లేలు అన్నీ కలిపి ఆ మధువులో కలిపేసి ఆ గార్ధవాసుడికి ఇచ్చింది. దాంతో వాడు తాగాడు. కొంచెం మత్తు కలిగించే పదార్థం తాగితే ఏమవుతుందండి, మత్తు ఎక్కుతుంది. క్రమక్రమంగా ఆ మైకంలో పడిపోయి అలా పక్కకు ఊరిపోయాడు. దాంతో విష్ణుమూర్తి తన యొక్క మోహిని రూపాన్ని వదిలిపెట్టి ఒక తోడేలు రూపాన్ని ధరించారు. అతని యొక్క కంఠాన్ని కొట్టివేశారు. ఆ తర్వాత అతని యొక్క అవయవాలన్నీ కూడా ఛేదించారు. ఆ తదుపరి మహావిష్ణు రూపాన్ని ధరించి నిలబడ్డారు. శంకరుడు, ఇంద్రాది దేవతలందరూ కూడా ఈ తతంగమంతా చూశారు. చూసిన తర్వాత ఇంకా శంకరుడు వారు ఏమని చెప్పారు, నీవు గనక ఆ గార్ధకుడిని సంహరించగలిగితే నేను నీకు దాసున్నవుతానని చెప్పారు. సరే, మన ఉభయుల యొక్క నిర్ణయానుసారంగా ఓ మహావిష్ణువు, నేను ఈ క్షణం నుంచి నీ దాసును అన్నారు పరమేశ్వరుడు. అప్పుడు వెంటనే ఆయన చేతులు పట్టుకుని, ఓ మహానుభావ, నీవు దాసుడుగా ఉంటానన్నా నేను అంగీకరించాలి కదయ్యా, అందువల్ల నీ దాసత్వం ఇప్పుడు కాదు, అద్యతన భావిలో అంటే రాబోయేటువంటి భవిష్యత్తులో వైకుంఠంలో ఉన్నటువంటి జయ విజయులు రావణ కుంభకర్ణులుగా ఈ భూలోకంలో అవతరిస్తారు. వాళ్ళ వల్ల సకల లోకాలు కూడా కష్టాన్ని పొందుతాయి. అలాంటి సమయంలో నేను నా యొక్క వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపాలతో భూలోకంలో దశరథ చక్రవర్తికి పిల్లవాడుగా పుడతారు. అలాగే కౌసల్య, సుమిత్ర, కైకేయులకు ఈ నలుగురు పిల్లలు పుడతారు నా యొక్క అంశతో. అప్పుడు నేను ఆ రావణ సంహారానికి బయలుదేరి అరణ్యవాసానికి వస్తాను. ఆ సమయంలో
నీవు నాకు సహాయం చేయాలి అని ఈ దాసత్వం అప్పుడు నాకు చేతువుగాని అని చెప్పి శ్రీమన్నారాయణ చెప్పారు. ఆయన్ని వీడ్కొల్పి ఇంకా దేవతాగణాలందరికీ కూడా ఆ మహానుభావుడు ఆదేశించాడు, తొందరలో రావణాసుడు జన్మిస్తాడు. అందువల్ల ఓ దేవతాలారా, మీరందరూ కూడా మీ శక్తులతో మానవలోకంలో మహారాజులుగా, వానరలోకంలో మహావీరులుగా, భల్లూకలోకంలో మహావీరులుగా మీ అంశంతో ప్రభవింపచేయండి అని ఆ నారాయణమూర్తి ఆదేశించారు. బ్రహ్మదేవుడు వారి ముందు జాంబవంతుల వారిని పుట్టించాడు. ఇంద్రుడు తన యొక్క అంశతో వారిని పుట్టించాడు. సూర్యుడు తన యొక్క అంశతో సుగ్రీవుని పుట్టించాడు. ఆ తర్వాత కేసరి అనేటువంటి వానరులకు, అంజనాదేవి అనేటువంటి అతని యొక్క భార్యకు, హరిణక్షేత్రము అంటే ఇద్దరితోనూ సంబంధం లేనటువంటి మూడవ వ్యక్తి, మనం ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్పుకుంటున్నాం కదండి, అలాగా ఆయన వాయువు యొక్క తోడ్పాటుతో శంకరుల వారి యొక్క వీర్యం ఈ మహాతల్లి అయినటువంటి అంజనాదేవి యొక్క గర్భానికి వస్తుంది. అక్కడ గర్భవాసంలో వాయుదేవుని యొక్క సహకారంలో ఈ ఆంజనేయ స్వామి వారు జన్మిస్తారు. అలాగే మిగిలినటువంటి దేవతాగణాలందరూ కూడా వాళ్ళ అంశలతో అశ్విని దేవతలు నలుడు నీలుడు అనేటువంటి మహావానరులను నిర్మింపజేస్తారు. ఇలా కొన్ని వందల కోట్ల మంది ఆ వానరవీరులందరూ కూడా రాముల వారికి సహకారం చేయడం కోసం ఈ దివ్యమైనటువంటి ఈ రావణ వధ జరగడం కోసం ఈ రామ సహాయం కోసం చేస్తారు. ఇలాగ ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రాదుర్భావానికి ముందు మెట్టు ఈ గార్ధభాసుర సంహారంలో ఈ విష్ణుమూర్తికి, పరమేశ్వరుల వారికి, ఉండ్రులకు జరిగినటువంటి వాదోపవాదాల